गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सद्गुरु श्री शबरी माता की जय। अवधूत चिंतन श्री गुरुदेव दत्ता। हर नमः पार्वतीपते हर 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 महादेव हर। ఇప్పుడు మాతాజీ వారు పాడినటువంటి కందపద్యములు ఒక కందపద్యాన్ని తీసుకొని దాని గురించి మనము మాతాజీ వారు చెప్పినట్లుగా అవలోకిస్తాం. నాలుగు శుశ్రూషణములను లోలత గావించుకొనుచు లోకాతీతం ఆలోకించు గురుని చెయ్యి లోకము జోలి విడివు ఇంతే చాలన్నా నీతో కూడా ఇది మరువ కన్నా నీతో కూడా ఇది మరువ కన్నా కీలు తెలియని చదువు చాలా చదివెందుకు కీలు తెలియని చదువు చాలా చదివెందుకు చాలించు నీ విట్టు ఈ కీలు తెలిసితివే నీ ఇంతే చాలన్నా నీతో గూడి ఇది మరువ కన్నా. సద్గురు శ్రీ శబరి మాతా కీ జై. ఈ కందపద్యము శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. దీనిని భాగవతుల కృష్ణదేశకుల వారు రచించినారు. మాతాజీ వారు చాలా కందపద్యములను చదివి వాటి అర్థం చెప్పేవారు. ఇప్పుడు మన భజనామృతం లోపల ఒక 10 వరకు ప్రింట్ చేయడం జరిగింది. 33వ పేజీలో ఉంటాయి ఇవి భజనామృతంలో. 4 శుశ్రూషణములు లోలత గావించుకొనుచు లోకాతీతం అంటే ఈ 4 శుశ్రూషణములు ఇవి ఇంతకుముందు మనము మాతాజీ వారి జన్మదిన వేడుకల్లో ఇప్పుడు క్లుప్తంగా వివరించడం జరిగింది. 4 శుశ్రూషణములు అంటే ఏమిటివి అనేటువంటిది మళ్ళీ ఒకసారి పునరుచ్చరణ చేసుకుందాం. 4 శుశ్రూషణములు: స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష. ఈ గురుదేవుని యొక్క సన్నిధి లోపల చేసేటటువంటిది ఇవి శిష్యుని యొక్క ధర్మాలు. స్థాన శుశ్రూష అంటే గురుదేవుడు నివసించేటువంటి పరిసర ప్రాంతాలను పరిశుద్ధంగా ఉంచడము, ఆశ్రమ ఆవరణలన్నిటి కూడా పరిశుభ్రంగా ఉంచడము, ఎప్పటికప్పుడు కూడా ఊడ్చడము, శుభ్రంగా ఉంచడము. గురుదేవుని యొక్క గాది, వారు కూర్చున్నటువంటి గాదిని, వారు కూర్చున్నటువంటి ఆసనాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఊడ్చడము, ఇది యొక్క స్థాన శుశ్రూష. ఇక రెండవది ఏమిటంటే అంగ శుశ్రూష. అంగ శుశ్రూష ఏమిటంటే గురుదేవులకు స్నానాధికములు గావించుట, పూజాద్రవ్యాదులను సమకూర్చుట, తర్వాత వారి వస్త్రాలను శుభ్రం చేసి పెట్టుట, ఇంకా వారి అన్నపానాదులను అంటే మాతాజీ వారు ఏమి తీసుకోరనుకోండి, ఇది సహజంగా దీని అర్థం ఏంటంటే వారు గురుదేవులకు వారి యొక్క అన్నపానాదులను సమకూర్చుట, మాతాజీ వారి యొక్క దేహానికి సంబంధించినటువంటి అన్ని యొక్క జాగ్రత్తలు తీసుకోవడం, ఇది రెండవది. ఇక మూడవది ఏమిటంటే భావ శుశ్రూష. ఈ భావ శుశ్రూష కొంచెం మానసికంకు సంబంధించినటువంటిది. భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష, ఇవి రెండు శారీరక శ్రమలు, 2 మానసికంతో కూడుకున్నటువంటి చర్యలు, సాధనకు సంబంధించినటువంటిది. సాధన ఎట్లా ఉంటే అంత ఉన్నతమైన స్థితికి ఎదిగే అవకాశం ఉంటుంది అన్నమాట.
ఈ భావ శుశ్రూష అనేటువంటిది వారికి గురుదేవులకు ఏదైతే చేయాలనిపిస్తుందో, గురుదేవుల మనసులకు ఏదైతే సంకల్పం, వారికి ఉదాహరణకు దప్పిక వేసింది అనుకోండి, టక్కున మనకు స్ఫురణలోకి వచ్చేసేయాలి. ఆ మంచినీళ్ళ గ్లాస్తో అక్కడ సిద్ధంగా ఉండాలి. దాదాపు మాతాజీ వారికి బయట ఎవరో తన కొరకు వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. మాతాజీ వారు గమనించి వాళ్ళు పిలువ బిడ్డ అని ఇట్లా చేతి చూపించకముందే పోయి తలుపు తీయడం. అట్లా అంత ఉన్నతంగా ఉంటుంది భావ శుశ్రూష. అంటే వారి మనస్సు లోపల ఏ సంకల్పం అయితే వస్తుందో ఆ సంకల్పాన్ని మనము గ్రహించడం అన్నమాట. ఇది సాధన వల్ల సాధ్యమవుతుంది, గురుభక్తి వల్ల సాధనమవుతుంది. ఇంకా మూడవది ఆత్మ శుశ్రూష. ఆత్మ శుశ్రూష అంటే గురుదేవులకు అతి సన్నిహితంగా అయిపోతుంది. అది ఏమిటంటే గురువు తాను చేసే పనులు తనకు శిష్యునికి కొన్ని అప్పచెప్తాడు, తాను చేయవలసినటువంటి. అంటే పరీక్షలు అవి, ఆ పరీక్ష లోపల కూడా నెగ్గాల్సి ఉంటుంది. ఆత్మ శుశ్రూష పరీక్షలో నెగ్గితే ఇంకా తనకు కావలసినటువంటి బోధ ఏదైతే ఉన్నదో అదంతా కూడా దారపోస్తారు. ఇవి 4 శుశ్రూషణములు: స్థాన, అంగ, భావ, ఆత్మ. 4 శుశ్రూషణములు లోలతగా వించుకొనుచు లోకాతీతం బాలోకించి గురునుచే. లోకాతీతం బాలోకించి గురునుచే, లోకాతీతమైనటువంటి దాన్ని ఆలోకించాలి గురువు చేత. ఎప్పుడూ ఈ యొక్క 4 శుశ్రూషణలు సిద్ధి పొందిన తర్వాత ఇది ఆలోచన జరుగుతుంది. ఆలోచించి గురునిచే ఈ లోకము జోలి విడివి ఇంతే చాలన్న, ఈ లోకం యొక్క జోలి విడిచిపెట్టేసేయి. ఈ కందంలో చెప్తున్నటువంటి అర్థం అది. లోకం జోడి విలువ మనిషి నీకు లోకంలోకి వెళ్ళిపోమంటున్నాడా, మరి ఇల్లు విడిచి వెళ్ళిపోమంటున్నారా, సంసారంలోకి అంట కాదు కాదు. నీ మనస్సు దేనిని అంటకుండా కూడా ధ్యేయ వస్తువుని అందే లయం చేయమంటున్నాడు. గురుదేవుల వాక్కు యందు నీ యొక్క దృఢమైనటువంటి సంకల్పం ఉంచి దాని లోపలనే లయం కమ్మంటాడు. లోకాతీతం బాలోకించి గురునుచి ఈ లోకము జోలు విడివి ఇంతే చాలన్నా, ఇదే చాలా గొప్ప విషయము. నీతో కూడా ఇది మరవకన్నా, ఎప్పుడు నిరంతరము నీ ఎంబటినే ఉండాలి. ఈ యొక్క ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు ఉన్నాయో అవి నీ వెంబటినే ఉంచుకోవాలి. నీతో మరవకన్నా కీలు తెలియని చదువు చాలా చదివేందుకు. కీలు తెలియని చదువు చాలా చదివేందుకు. ప్రహ్లాదుని తన తండ్రి విడిచి, బిడ్డ నీకు గురువులు ఏమి నేర్పాను బిడ్డ, నా తొడ మీద కూర్చో బిడ్డ, కూర్చొని చెప్పు బిడ్డ, నేను సంతోషపడతా అంటే అప్పుడు ప్రహ్లాదు అంటాడు, చదివించిరి నన్ను గురువులు చదివితే ధర్మార్థ ముఖర శాస్త్రంబులునే చదివినవి పెక్కుగలవు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. ఏం చదివినా అన్నాడు? చదువులలో మర్మమెల్ల. ఆ మర్మము అదే గురుకీలు. మర్మము చదువుల లోపల మర్మము. కీలు తెలియని చదువు చాలా చదివేందుకు. కీలు తెలియని చదువులు, శాస్త్రాలు, వేదాలు, గురుకీలకము తెలియనటువంటి ఎన్ని శాస్త్రాలు, ఎన్ని నిగమాగములు చదివినా కానీ లాభం లేదు. అవి ఉపయోగపడతాయి, ఒకదానికి ఉపయోగపడతాయి. ముక్తి మార్గానికి, నీకు జన్మ ఆత్మ సాక్షాత్కారానికి ఉపయోగపడవు. కీలు తెలియని చదువు చాలా చదివేందుకు చాలించు నీ విట్టి కీలి తెలిసితివేని. ఈ యొక్క కీలు తెలిసిందనుకోండి, గురువు యొక్క కీలు, ఆ కీలు తెలిస్తే చాలించు బిడ్డ. ఇక నువ్వు ఏం చాలించమంటున్నాడు? చదువులు చాలించు, చాలు నీకు, అదే ధ్యాస లోపల ఉండు అని దీని తాత్పర్యం. ఇది మాతాజీ వారు ఏక్తార్, ఆ ఏక్తార్ మీద చిరుతలు పట్టుకొని ఈ యొక్క కందపద్యాలు చెప్పేవారు. శ్రవణానందకరంగా అవి వినేవాళ్ళము. అప్పుడు చాలా కొద్దిమంది ఉన్నారు. అవి రికార్డింగు కొన్ని అయినాయి, మరి ఆడియో క్యాసెట్లు అవన్నీ కూడా ఇప్పుడు పనిచేయకుండా పోతే స్టక్అప్ అయిపోయినాయి. అవన్నీ కూడా అందరికి వినిపిద్దామంటే, అందుకే ఈ భజనామృతం లోపల, మాతాజీ వారి యొక్క భజనామృతం లోపల ప్రింట్ చేయడం జరిగింది. 33వ పేజీలో ఉంటుంది, మీరు అప్పుడప్పుడు చదువుకోవచ్చు. ఇంకొక చిన్న గద్యం.
పలుకుల కందక భావమునంటక భాషలు బ్రహ్మము తానవుచున్ పలుమరు పలికిన చోనవి పలికిచినంచు తలంచక ఏ తలంపులు లేక నిరంతర సౌఖ్య సుధారసమానుచునుట వినీల మౌనము మారుతనందన మానక దీన్ని భజించవలన్. ఇది సీతారామచంద్ర పద్యం. దీనికి సంబంధించినటువంటి కందం. ఇప్పుడు పలుకున బల్లుకగరాకను తలపోసదమని నమదికి తగులక ఎప్పుడున్ ములుగృచ్చ సందులేకను కలిగున్నది బట్టబయలు గదరామాయన్నా ఇదిగో చూడు కదులాదోయన్నా పలుకన్నా పలుకాక తలపన్నాదెలుగాక పలుకన్నా పలుకాక తలపన్నాదెరుగాక చలియండ వానాల ఎందున జడయాక కదరామాయన్నా ఇదిగో చూడు కదులాదోయన్నా పలుకున బలుకగరాకను తలపోసెద మనిన మదికి తగులక ఎప్పుడున్. మాతాజీ వారు దీనికి తన ప్రవచనంలో ఏం సెలవిచ్చారంటే, అవాంగ్మానస గోచరం బిడ్డ, ఇది నిర్గుణోపాసన, నిర్గుణ పరబ్రహ్మమును తలపింపజేసేటువంటి కందము. అవాంగ్మానస గోచరము, అవాంగ్ అంటే వాక్కునకు అందనటువంటిది. అవాంగ్మానస గోచరం అంటే మనస్సుకు కూడా తెలియబడదు ఈ వస్తువు. మాటకు అందది, మనస్సుకు అందది. పలుకున బలుకగ రాకను తలపోసెద మనిన మదికి తగులక ఎప్పుడు ములుగుచ్చ సందులేకను కలిగున్నది బట్టబయలు. ములుగుచ్చ సందులేకను అంటే పరమాత్మ చైతన్యం ఎట్లా నిండి ఉన్నదంటే సకల చరాచర జగత్తునందు అంత సంపూర్ణంగా నిండి ఉన్నది. పిపీలికాది బ్రహ్మ పర్యంతరం కూడా పరమాత్మ చైతన్యమే. గీతాచార్యుడు 7వ అధ్యాయము 19వ శ్లోకంలో చెప్పిండు. అట్లాగే మాతాజీ వారు సర్వత్రా నిండి ఉన్నది పరమాత్మ స్వరూపమే బిడ్డ అని నిర్గుణోపాసన, నిర్గుణ రూపాన్ని చెప్పేది. నేను తెలంగాణగా చేసేది నిర్గుణోపాసన బిడ్డ అని పదే పదే సెలవిచ్చేటి వారు మాతాజీ వారు. తలపోసెదమనిన మదికి తగులక ఎప్పుడు ములుగురుచ్చ సందులేకను కలిగున్నది బట్టబయలు. అప్పుడు ఆ కాలం లోపల ఈ ఎవరు మన భాగవతుల కృష్ణదేశకుల వారు అప్పుడు కొంచెం మొరటు భాష వాడినప్పుడు. అంటే అప్పుడు ఆ సంస్కృతానికే చాలా విలువ ఉండే. అప్పుడు తెలుగు ఆంధ్ర కవిత్వానికి చాలా తక్కువ ఆదరణ ఉండే అని అర్థమవుతున్నది. ములుగుచ్చ సందులేకను, ఇది సామాన్యులకు కూడా అర్థమయ్యేందుకొరకు ఈ భాషను వాడినరు. ములుగుచ్చ సందులేకను గలిగున్నది బట్టబయలు గదరామాయన్న, పండు వెన్నెల వంటిది అని అమ్మ చెప్పేవారు. ములుగుచ్చ సందులేకను కలిగున్నది బట్టబయలు గదరామాయన్న ఇదిగో చూడు కదలాదోయన్న. అది అవాంగ్మానస గోచరము, చెలించినది, పొడువు పొట్టి, ఆది మధ్యాంతరహితము. అంటే దానికి తుది చివర మధ్య అనేటువంటి భేదం తారతమ్యం లేదు. పొడువు పొట్టి దీర్ఘము అనేటువంటివి లేవు. ఎరుపు తెలుపు నలుపు అనేటువంటి వర్ణములు లేవు. నిర్మలమైన వినీలాకాశం ఎట్లా ఉంటుందో ఉదాహరణగా దాన్ని పోల్చినరన్నమాట. తలపోసెదమనిన మదికి తగులక ఎప్పుడు ములుగురుచ్చ సందులేకను కలిగున్నది బట్టబయలు. బట్టబయలు అంటే బట్టబయలు అయిపోయిందంటే అంత శూన్యము, నిరాకారము, నిర్వికారము. దీనినే అచలము అంటారు. కలిగున్నది బట్టబయలు గదరామాయన్న ఇదిగో చూడు కదలాదో. అది కదులుతుందా? కదులది. చట్టువలె కదలకుండును, పరిపూర్ణమిట్టి దరిగి భావింపదగును, ఎరుకలేక సేవింపదగును. ఆంగ్మానస గోచరం. ములుగుచ్చ సందులేకను కలిగున్నది బట్టబయలు కదరామాయన్న ఇదిగో చూడు కదలాలుదన్న. పలుకన్నా పలుకాక తలపన్నా తెలుగాక అంటే మాట్లాడదు. ఏ విధమైన సంకల్ప వికల్పాలు దాని లోపల లేవు. పలుకన్నా బలుగాక తలుపన్నా తెలుగాక చలియండ వానల ఎందున జడియాక. నైనం చంద్రంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం న క్లేదయంత్యాపో నశోచయతి మారుత. ఆత్మ
శస్త్రముల చేత ఛేదింపజాలదు. వాయువు చేత ఆర్పబడదు, అగ్ని చేత దహింపబడజాలదు. చలి ఎండవానల ఎందున జడియాక గదరామాయన్న ఇదిగో చూడు కదులాదోన. ఇది దొడ్డు భాష లోపల చెప్పిండ్రు భాగవతుల కృష్ణదేశకుల వారు. ఈ యొక్క కందాలంటే మాతాజీ వారికి అమితమైనటువంటి ప్రేమ. అప్పట్లో ఏకాంతంలో కూర్చొని కొద్దిమంది ఉండేవాళ్ళమా ఏకతారులో చరిత్రలతో వాయించుకుంటూ ఈ యొక్క కందాలు చెప్పేవారు. ఇంకా ఇట్లా చెప్పినటువంటి భజన్స్ కూడా ఉన్నాయి. బలిరే పతిత పావన, తర్వాత సోహమని ప్రార్థించరా, సద్గురువునకు దాసోహమని ప్రార్థించరా, ఇట్లాంటి పాటలు ఉన్నాయి. మనం మున్ముందు కూడా అవలోకన చేసుకుందాము. ఇవి మహాత్ములైనటువంటి భాగవతుల కృష్ణదేశకుల రచన. ఇది మాతాజీ వారికి ప్రీతిపాత్రమైనటువంటిది. మాతాజీ వారు సెలవిచ్చినటువంటి కందాలు నేను మీ ముందు ఉంచినాను. ఇందులో తప్పులుంటే క్షమించాలి, క్షంతవ్యుని, మీ అందరి పాదదురుని, మీ అందరికంటే చిన్నవాడిని. రక్షమాం పాహిమాం. సద్గురు శ్రీ శబరి మాతా కీ జై. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. హర నమ పార్వతీపతే. హర 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 మహాదేవ హర.